ప్రైజ్ ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి 2 క్రానికల్ 7th చాప్టర్ 14th వర్స్ ని క్లెయిమ్ చేద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ప్రైజ్ గాడ్. ఈరోజు ఈ వాగ్దానం మీ కొరకేనండి. యేసయ్య మీ గురించే మాట్లాడుతున్నారు. యేసయ్య ఫాలోవర్స్ అయితే మీరు మిమ్మల్ని తగ్గించుకుని ఉండాలి. ఒకవేళ తప్పు ఎవరిదైనా మీరు తగ్గించుకోవాలి. ఎందుకంటే యేసయ్యది తగ్గించుకునే మనస్తత్వం అండి. మీరు యేసయ్య బిడ్డలైతే మీరు యేసయ్యని అంగీకరించినట్లయితే మిమ్మల్ని మీరు ఫస్ట్ తగ్గించుకోవాలి. అందుకే ఇక్కడ ఏమన్నారంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే యేసయ్య ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తారండి. యేసయ్యని ఎలా వెతకాలంటే ప్రార్థనలో వెతకాలి. ప్రేయర్ చేసే వారిగా మీరు ఉండాలండి. థర్డ్ వన్, బ్యాడ్ ని మీరు లీవ్ చేయాలి. చెడు ఆలోచనలే మీరు విడిచిపెట్టాలండి. ఫోర్త్ వన్, అప్పుడు యేసయ్య మీ పాపాలని క్షమిస్తారండి. అప్పుడు మీరు ఏ దేశంలో ఉంటారో ఆ దేశం కూడా స్వస్థపరచబడుతుందండి. మీలో ఉన్న బ్యాడ్ ని లీవ్ చేయండి. అప్పుడు యేసయ్య మీ యొక్క ప్రార్థన వింటారు. మీరు ఏం పాపం చేసినా యేసయ్య ఫర్గివ్ చేస్తారండి. ఎవరు ఫర్గివ్ చేసినా చేయకపోయినా మీరు యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన ద్వారా యేసయ్యకి కన్వే చేస్తే యేసయ్య మీ యొక్క తప్పులని క్షమించడం జరుగుతుందండి. యేసయ్యకి మీరంటే ఎంతో ఇష్టం కూడా. సో ఇక్కడ వన్ కీవర్డ్ నేను ఫ్రేమ్ చేస్తున్నానండి. ఏంటంటే నన్ను వెదకి. సో డైలీ మీరు ఎవరిని వెతకాలంటే యేసయ్యని వెతకండి. మొదటగా మీరు ఏ పని చేసే ముందైనా సరే యేసయ్యని వెతకండి. యేసయ్యలో ఉండండి. యేసయ్య వాగ్దానాన్ని గైకొనండి. యేసయ్య మీతో ఉంటారు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.